కట్టుకున్న భార్య శత్రువు అయితే ఏం చేయాలో తెలుసా? 10 ముఖ్యమైన సత్యాలు ఇవి. మన జీవితంలో శత్రువు ఎవరు అనుకుంటే బయట వాళ్ళు, స్నేహితులు, బంధువులు అనుకుంటాం. కానీ ఒక కఠినమైన నిజం ఏంటి అంటే కొన్నిసార్లు మన ఇంట్లోనే శత్రువు పుట్టుకొస్తారు. అది ఎవరో కాదు, భార్య శత్రువులా ప్రవర్తించినప్పుడు మన జీవితం ఎలా నాశనం అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భార్య శత్రువు అయితే చేయాల్సిన 10 ముఖ్యమైన పనులు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మంచి మాటతో మొదలెడదాం. జాగ్రత్తగా ఆఖరి వరకు వినండి. 1. భావోద్వేగాలకు బానిస అవ్వద్దు. శత్రువు ఎదుట భావోద్వేగాలు చూపినవాడు యుద్ధం మొదలు కాకముందే ఓడిపోతారు. భార్య మీ బలహీనతలను వాడుకుంటే కన్నీళ్లు, కోపం, బాధ చూపించొద్దు. నిశ్శబ్దమే మొదటి ఆయుధం. ఇక 2. ప్రతి మాటకి స్పందించొద్దు. శత్రువు లక్ష్యం మనసు రెచ్చగొట్టడం. అందుకే అవసరం లేని వాదన అవసరం లేని శత్రువును బలపరుస్తుంది. ప్రతి మాటకు సమాధానం ఇవ్వద్దు. కొన్ని మాటలను విన్నట్టు వదిలేయండి, అదే మంచిది. ఇక 3. మీ ఆర్థిక రహస్యాలు చెప్పొద్దు. భార్య శత్రువు అయితే డబ్బే మొదటి ఆయుధం అవుతుంది. మీ ఆదాయం, మీ సేవింగ్స్, మీ భవిష్యత్తు ప్లాన్స్ అన్నీ బయట పెడితే మీ బలహీనతలు ఆమె చేతిలో పడతాయి. కాబట్టి రహస్యాన్ని కోల్పోయినవాడు తన శక్తిని కోల్పోతాడు. 4. ఆధారాలు లేకుండా నమ్మద్దు. బయట చాలా ప్రేమ, లోపల ద్వేషం. మాటల కన్నా చర్యలను గమనించండి. అవును, శత్రువు నవ్వు అత్యంత ప్రమాదకరం. ఇక 5. మూడవ వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోండి. భార్య శత్రువు అయితే ఆమె ఒంటరిగా పనిచేయదు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఇలా వీళ్ల ద్వారా మీపై ఒత్తిడి తెస్తారు. శత్రువు వెనుక మరో శత్రువు ఖచ్చితంగా ఉంటాడు. ఇక 6. మీ గౌరవాన్ని ఎక్కడా కోల్పోవద్దు. మీరు తప్పు చేయకపోయినా నిన్ను తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబం ముందు, సమాజం ముందు, పిల్లల ముందు. ఆ సమయంలో మీ ఆత్మగౌరవం రాజీ పడద్దు. గౌరవాన్ని కోల్పోయినవాడు తన రాజ్యాన్ని కోల్పోయినట్లే. ఇక 7. అవసరమైతే దూరం పెట్టడం నేర్చుకోండి. ప్రతి యుద్ధం తలపడాల్సిందే అనుకోకండి. కొన్ని యుద్ధాలు దూరంగా ఉండడం ద్వారానే గెలుస్తాం. మానసిక శాంతి కోసం కొంత దూరం అవసరమైతే అది తప్పు కాదు. 8. నీ బలాన్ని పెంచుకోండి. శత్రువుని ఓడించాలంటే ముందు మీరు బలపడాలి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా. బలవంతుడికి శత్రువులే ఉండరు. ఇక 9. పిల్లల్ని ఆయుధంగా మారనివ్వద్దు. చాలా సందర్భాల్లో పిల్లల్ని ఉపయోగించి భర్తను నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో బుద్ధిగా, ఓర్పుగా వ్యవహరించండి. పిల్లల మనసులో మీపై ద్వేషం నాటే అవకాశం అస్సలు ఇవ్వద్దు. ఇక 10. చివరి నిర్ణయం ధైర్యంగా తీసుకోవాలి. విషసర్పాన్ని ఎంత పెంచినా ఒకరోజు కాటేస్తుంది. సరిదిద్దుకునే అవకాశం అనేది లేకపోతే జీవితాన్ని నాశనం చేసే సంబంధాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. భయం కాదు, బాధ కాదు, భవిష్యత్తే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పిన విషయాలు అందరికీ వర్తించవు. కానీ ఎవరి జీవితంలోనైనా ఈ పరిస్థితి ఎదురైతే బుద్ధిగా, ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఇవి మార్గదర్శకాలు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.